కాటుక దిద్దితే చీకటని, కిరణం వాలితే వేకువని, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై. ఈశ్వరమే భాస్వరమై కనలేదా, ఈశ్వరమే భాస్వరమై కనలేదా, మది కొలనులోని ఆశలతో తామర కన్నులతో, ఈ మనో నేత్రాలతో, Black flowers of music, black flowers of music. నమస్తే, నమస్కారం. వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. అద్భుతమైన పాటలు వినిపిస్తున్నటువంటి మా చిన్నారుల్ని ఆశీర్వదించండి, వారి గళాలకి సహకరించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ సిఎంఆర్ విశాఖ బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. మొదలు పెట్టేద్దాం. మరి మన జడ్జెస్ కి స్వాగతం పలికేద్దాం. అందమైన పాటలు పాడే మధురమైన గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారికి స్వాగతం. అలాగే మన జడ్జ్ మనతో ఉన్నారు, వెరీ స్వీట్ సింగర్, వెరీ క్యూట్ లుకింగ్ సింగర్ గోపికా పూర్ణిమ గారు. కిరవాణి ఆర్కెస్ట్రా ఫ్రమ్ వైజాగ్ సిద్ధంగా ఉన్నారు పాటల పోటీలో పిల్లలతో పోటీ పడడానికి. వెల్కమ్ టు యూ ఆల్. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ రోజు మా మొదటి పర్ఫార్మెన్స్ తిరుపతి తీయందనాల చంద్రరేఖ. పుట్టబొమ్మ, అరే సిగ్గుపడుతున్నావేంటి పుట్టబొమ్మ? ఇవాళ ఏం పండగ? పట్టులంగా జాకెట్లు వేసుకున్నారు అందరూ? పండగ ఏం లేదు మేడం, అంటే ఊరికే వేసుకున్నాం. ముగ్గురు అనుకుని వేసుకున్నారా? అంటే అనుకోకుండా వేసుకున్నాం. భలే కుదిరిందే. అయితే మాకు ఈరోజు పాటల పండగ. పాటల పండగలో మరి ఈరోజు ఫస్ట్ పాట నీదే కదా, ఏం పాట? నేను పాటల పండగలో ఫస్ట్ పాట నేను ఆనంద సినిమా నుంచి వచ్చే నెల మబ్బులారా పాడుతున్నాను. ఆహా, వర్షాన్ని ఆహ్వానిస్తున్నావు. ఇది కూడా ఒక పండగే, మేము పండగ చేసుకుంటాను. పాడే. ఓకే, గుడ్ లక్.
బుట్టబొమ్మ చక్కగా పాడేవి. నువ్వు అలా పాడుతుంటే అంటే ఆర్పి పట్నాయక్ గారు మనసంతా నువ్వే సినిమాలో ఒక అద్భుతమైన సన్నివేశం మీరు స్వరపరిచిన సినిమాలో వర్షంలో కన్నీళ్లు. అలా కళ్ళల్లో చూపు లేని ఈ పిల్లలకి కన్నీళ్లు ఉంటాయని, వీళ్ళ గుండెల్లో కూడా బాధలు ఉంటాయని అర్థం చేసుకోలేని ప్రపంచంలో మనం ఉన్నాం. వారిని అర్థం చేసుకుంటే వారు నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా ఈ ప్రపంచంలో తూనీగల్లాగా రెక్కలు చాచి ఎగిరిపోయే అవకాశం మనం ఇవ్వాలని అనిపించింది ఈ పాట పాడుతుంటే నాకు. ఎగరడానికి ఇచ్చే అవకాశమే ఈ సిఎంఆర్ విశాఖ బ్లాక్. Black flowers of music. Black flowers of music. ఎలా పాడింది సార్? పల్లవి అండ్ కొంచెం శృతి తప్పింది అనిపించింది, చరణంలో మధ్యలో కొంచెం శృతి తప్పింది అనిపించింది. అదర్వైజ్ ఇట్స్ గుడ్ అటెంప్ట్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. చంద్రరేఖ బాగా పాడగలదు ఇలాంటి పాటలు, నో డౌట్. ఎందుకంటే తన వాయిస్ కల్చర్ బాగా సూట్ అయింది ఈ సాంగ్కి. ఈ పాటలో అవి ఎక్కువ సార్లు వస్తుంటాయి. తనకి బ్రీత్ తీసుకోవడానికి, మేనేజ్ చేయడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ అవసరం. అదొక్కటే, అది మేనేజ్ చేయగలిగితే ఆ కష్టం తెలియదు. మధ్యలో కొంచెం గొంతు పట్టేసినట్టు అనిపించింది కదా, నీకు తెలిసిందా? తెలిసింది మేడం. సో అలా ఉన్నప్పుడు, గొంతు అలా ఉన్నప్పుడు కొంచెం శృతి తగ్గించుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకేనా? ఓకే మేడం. బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో అద్భుతమైన పాటలు పిల్లలు పాడుతున్నారు. మరి ఈ పోటీలో ఎవరు ఎలా నిలదొక్కుంటారో తెలియదు కానీ వారిని బ్లెస్ చేయడానికి మాత్రం ప్రతి హృదయం సిద్ధంగా ఉంది. అందుకే ఈ రోజు ఎపిసోడ్ లో ఒక స్పెషల్ ఎంట్రీతో ఒక స్పెషల్ సింగర్ మన ముందుకు రాబోతున్నారు. చందమామ, గమ్యం, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే, బాస్ ఇలాంటి చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడినటువంటి సింగర్ గాయత్రి నారాయణన్ గారు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. మన పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పాట పాడి వారిని బ్లెస్ చేసి పిల్లల పాటలన్నీ వినబోతున్నారు. గోదావరి చిత్రంలో ఆవిడ పాడిన పాట రామచక్కని సీతకి. నీల గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరా రామా. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగోడంట. రామ చక్కని సీతకి
థ్యాంక్ యూ గాయత్రి గారు. పిల్లలు, గాయత్రి గారు మన కోసం స్పెషల్ గా వచ్చారు. ఒకసారి గట్టిగా స్వాగతం చెప్పేద్దామా? ఎలా? చప్పట్లతో. వెల్, గాయత్రి గారు, ప్లీజ్ బ్లెస్ our children. ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరా రామ. పాటల ప్రయాణంలో సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో విరబూసిన మరొక కుసుమం కాకినాడ కాజా. లెట్ మీ వెల్కమ్ సువర్ణ జ్యోతి. సువర్ణ జ్యోతి, సువర్ణ అంటే అర్థం ఏంటి? బంగారం. ఇప్పుడు నువ్వు వచ్చాం కుందనపు బొమ్మలా ఉన్నావు. కుందనం అన్నా కూడా బంగారమే. థ్యాంక్ యూ మేడం. మరి ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? అభిమాన స్పందన మూవీ నుంచి ప్రతిదినం నీ దర్శన్. ఏంటి సినిమా పేరేంటి? అభిమాన స్పందన. అభిమాని స్పందన కాదమ్ములు, అనుమానాస్పదం. ఆల్ ది బెస్ట్ నాన్న, బాగా పాడే. కాదు ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా. చెప్పనా ఇంద్రధనుసు కింద కూర్చుని మాట్లాడదా అలాగే చందమామ తోటి కులాసా ఊసులాడదా వింటుంటే వింతగా ఉంది కొత్తగా ఉంది ఏమిటి కథను పొరపాటు కథ కాదు గత జన్మలోన జాజిపోవ సువాసనేమో ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా. నడుచుకుంటూ పోనా ఊహల రచనే తీయంగా చేసి తిరిగి రానా ఎటల పొడిమిని చెంపలకి రాసి చూడనా సంపంగి పూల పరిమళం వయసుకి అత్తి ఆడనా అదేంటో పైకమే నన్ను వదలనా పొద జవతదో నిజము జడివాన కురవాలి ఎదలోయలోకి జారిపోయే దారి చూడు ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
కాదు ప్రతిదినం నిదర్శనం మరి దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా. సువర్ణ పాపాయ్, మేడం. జ్యోతి బాబాయ్, నా విలేజ్ మింగేసి చింపేసావే. థ్యాంక్ యూ మేడం. గాయత్రి గారు, మీకు ఎలా అనిపించింది సువర్ణ జ్యోతి పాట? ఫస్ట్ సువర్ణ జ్యోతికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇంత మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ ఆర్కెస్ట్రా కూడా చాలా బాగా వాయించారు. ఆ శృతి పట్టుకోవడం చాలా కష్టం యాక్చువల్లీ, అంత చాలా బాగా పాడింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లా 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 లా, ఆ టేక్ ఆఫ్ టైమింగ్ చాలా టఫ్ ఉంటుంది. సో షీ డన్ వెరీ వెల్, చాలా బాగా పాడింది, చాలా హ్యాపీగా ఉంది సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. మా గురువుగారు పాటని రిమైండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ మాలాంటి చాలామంది సంగీత కళాకారులకి సంగీతం పట్ల మక్కువ కల్పించిన మహానుభావుడు ఇళయరాజా గారు. ఆ పాట వింటుంటే ఆ గురువు ఏదైతే ఉంటుందో ఆయన ఫ్లో కానీ ఇది కానీ ఎక్కడ ఒక అక్షరం ఎక్స్ట్రా ఉండదు, కంపోజిషన్లో ఒక అక్షరం తక్కువ ఉండదు. అంటే రిపీట్స్ కానీ ఇవి కానీ ఏది ఎంత ఉండాలో అంతే ఉంటుంది. తర్వాత మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేం, ఆ టేక్ ఆఫ్ ఎలా ఉంటుందా ఇది అని ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ అలాంటి ఒక కంపోజిషన్, అంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ఇది గురువు గారిది. అండ్ ఈ పాట తెగ విన్నాం మేము. ఈరోజు మళ్ళీ వినిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సువర్ణ జ్యోతి. థ్యాంక్ యూ సార్. ఒక్కటే ఏంటంటే దొరకునా అని వచ్చినప్పుడు వాయిస్ ఓపెన్ అవ్వలేదు అనిపించింది. తర్వాత లాస్ట్ ప్రతిదినం ఆ ఇంప్రొవైజేషన్ ఏదైతే ఉందో అది గోపి గారు చెప్తారు, అది ఏం తప్పు చేసావో. అటెంప్ట్ అయితే చాలా మంచి అటెంప్ట్, కీప్ ఇట్ అప్. సువర్ణ మేడం. చాలా బాగా పాడావు, వెల్ మేనేజ్డ్ సువర్ణ. థ్యాంక్ యూ మీకు మేడం. నాకు అర్థమైంది కొంచెం అది కొంచెం రీచ్ అవ్వడం కష్టమైనా సరే ఫాల్సెటోలో అని బాగా మేనేజ్ చేసావు. ఆ ప్రక్రియ ఏమైందంటే అక్కడ మళ్ళీ బోల్డ్గా వేసరికల్లా శృతిలో మేనేజ్ చేయడానికి కొంచెం కష్టపడ్డావు. బట్ ఓకే, ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. నువ్వు కొంచెం పై శృతిలో కూడా బాగా ప్రాక్టీస్ చేస్తుండు, అప్పుడు ఆ సమస్య కూడా తీరిపోతుంది. సరే మేడం. లాస్ట్ ఇంప్రొవైజేషన్ పాడు. ప్రతిదినం నిదర్శనం మరి అదే చిన్న మేనేజ్మెంట్ అక్కడ. ప్రతిదినం నిదర్శనం అని ఎక్కువ నోరు తెరవకుండా ప్రతిదినం నిదర్శనం అంటే ప్రతిదినం నిదర్శనం, అదే లేకపోతే దార్శనం అయిపోతుంది. ప్రతిదినం నిదర్శనం కదా, అసలు కొంచెం అది మేనేజ్ చేస్తూనే పాడాలి. చిన్ని పాప అయ్యి కదా, అందుకే చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం. ఓకే. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు గుంటూరు ఘాట్ మన ముందుకు రాబోతోంది. లెట్ మీ వెల్కమ్ అజయ్. ఎస్, గుంటూరు మిర్చి, ఏం పాట పాడబోతున్నావు? నువ్వే చిత్రం నుంచి నిద్రపోతున్న రాత్రి నటి. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మేడం. చెలియా నీ వైపే వస్తున్నా, కంట పడవా ఇకనైనా, ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా, ఊటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా.
ఒంటరితనం అడ్డుపై నిరీక్షణ అసలే ఒంటరితనం అడ్డుపై నిరీక్షణ అరెరే పాపమని జాలిగా చూసే జనం కోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్రపోతున్న రాత్రి నడిగా ఊటికి చేరిన గువ్వలన్నడిగా తానేనా తన్న తానే నన్న తానే నన్న తానేనా తన్న తానే నన్న ఓ కన్ని నన్ను నానా వస్తున్నా అజయ్ వస్తున్నా నీ వెనకాల కూర్చున్నా నువ్వు నవ్వేవలేదో కనిపించలే. ఆర్పి గారు చెప్పాలి. అజయ్ నవ్వాడా? అయ్యో నవ్వలేదా? ఎందుకు నవ్వలేదా? ఇప్పుడు నవ్వుతున్నావు చూడు ఎంత బాగా. అందరూ వెంటబడి అడగాల నవ్వమని. ఇప్పుడు ఎంత బాగా నవ్వుతున్నావు. ఇదే నవ్వు నువ్వు పాటలో యాడ్ చేసి ఉంటే అక్కడక్కడ మిస్ అయిన శృతి కూడా పోయాను. గుడ్ లక్. అజయ్ బాగుంది, గొంతది చక్కగా ఉంది, కానీ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి నువ్వు. ఓకే ఓకే మేడం. బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ మన ముందుకు పర్ఫామ్ చేయడానికి వస్తున్నాడు బలమైన పాటతో విజయనగరం నుంచి బలరాం. బలరాం మనకి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారా బాబు. ఓన్లీ విజయనగరం ఫ్యాన్స్ అసోసియేషన్ అనుకుంటే ఏపీ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెరిగిపోతుందిరా బాబు. ఏం చేద్దాం? ఇవాళ నువ్వు బలంగా వచ్చావా, శుతిమెత్తగా వచ్చావా, ఎలా వచ్చావు? ఏం పాటతో వచ్చావు? దీని వల్ల ఆళ్ళబాలమ్మ పాట మెత్తగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం నాటుగా పాడతావు కదరా. నువ్వు పాడుకో. Just move along, my crazy boy. Just move along, baby. Just move along, shake it on my call. Just move along, shake it up. Just move along, shake it on my call. Just move along, baby. Just move along, pretty darling girl. Just move along, shake it up.
మార్చుకోకుండా ఓపెన్ అయిపోతా. మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుకోడల్ని వదలకూడదా? Just move along, my crazy boy, just move along. Baby, just move along. You are so fun, just move along. Shake it up, just move along. Shake it up, my girl, just move along. Baby, just move along. Pretty darling girl, just move along. Shake it up. నచ్చినట్టే ఉందాం, ఇక తోచినట్టే చేద్దాం. ఏలానందాలు సంచులో నింపుకుందాం. స్పీడ్ మీద ఉన్న ఎవడాపుతాడో చూద్దాం. దారి గడ్డొస్తే లాగి తన్నేద్దాం. మనలా ఎవరుండలేరు అని వల్ల కాదు అని వల్ల బుద్ధి చెబుతాం. Just move along, my crazy boy, just move along. Baby, just move along. You are so fun, just move along. Shake it up, just move along. Shake it up, my girl, just move along. Baby, just move along. Pretty darling girl, just move along. Shake it up. నా వల్ల కాదురా, ఇచ్చేరా ఒక హగ్. ఏంట్రా ఈ జాతర, ఏమిటి ఈ జాతర? ఏం చేసావు తెలుసా? మనలా ఉండడం ఎవరి వల్ల కాదు అని బల్ల గుద్ది మరీ చెప్పేశావు. సూపర్. గాయత్రి గారు. బలరాం మేడం, ఎంత క్యూట్గా పాడావంటే మధ్యలో స్టెప్స్ వేసావు. అసలు ఎంత జోష్గా పాడావు, ఎంత ఎనర్జీ అసలు. నవ్వుకుంటూ ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా పాడావురా, చాలా బాగా పాడావు. ఇలాగే అన్ని సాంగ్స్ చాలా బాగా పాడాలి, అన్నిట్లో గెలవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు తెలుసా? నేనే, అది నేనే. మేమిద్దరం పోటీ చేస్తాం, ఎవరికి ఓటేస్తావు నువ్వు? బాగా ఎరకాటల్లో పెట్టారు సార్ పిల్లాడిని. చూడు మరి నేను మార్కులేను, నువ్వు నా పేరు చెప్పకపోతే. పోలే నాన్న, నేను వైస్ ప్రెసిడెంట్కి సెటిల్ అయిపోతానులే. ఆయన్నే ప్రెసిడెంట్గా వెళ్ళుకో. దేవుడికి. అబ్బా, దేవుడు ఎప్పుడు నీ ఫ్యానే, అందుకే నువ్వు ఇక్కడి వరకు వచ్చావు. వద్దులేండి సార్, పిల్లాడిని అంత ఇబ్బంది పెట్టకండి. మీరు నేను పని చేసుకుందాం. మీరు ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్. ఓకే. గోపిక జనరల్ సెక్రటరీ. అలా అడ్జస్ట్ అయిపోయినా. అడ్జస్ట్ అయిపోవా? ఓకే సరే అయితే. మీ విజయనగరం వాళ్ళు ఉన్నారే. మేమేం చేస్తాం మేడం? అమ్మ పంచులేస్తారు నాన్న. ఏం లేదు, ఏమి లేదు, సింపుల్ గా పంచులేస్తారు. ట్రెజరర్ మాత్రం ఇవ్వద్దు ఆవిడకి. ట్రెజరర్ మాకు వద్దా సార్? వద్దు. అలాగే అండి. ఏం నాకు లెక్కలు రావని బాగా అర్థమైపోయిందా? నాకు తిక్కలు బాగా ఎక్కువ ఉన్నాయని అర్థమైందా? అంటే నాకు కొంచెం తిక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. నా తిక్కు ఏంటో చూపిస్తే మీ అందరు లెక్కలు తెలుస్తా. థ్యాంక్ యూ. మాట్లాడితే డైలాగ్ లేదు. ఇరది చెప్పు. నువ్వు ఆ బేబీ అనే ముందు అదేదో ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నావు, ఒక లీడ్, అదేంటది? Just move along, my crazy boy, just move along. Baby, just move along. అది ఉందా? You are so fun, just move along. Shake it up. ఎఫెక్ట్ అది ఉందా? ఎఫెక్ట్స్ అది వినిపించలేదు మాకు, అందుకు నువ్వు ఎక్స్ప్రెషన్ ఏదో తీసుకుంటున్నావు బేబీ అనే ముందు అనుకున్నాం మేము. ఎరే తీసపో. బలరాం మేడం అని లేదు అక్కడ ఊ బేబీ, అది ఊ బేబీ కొంచెం స్టైలిష్ కానీ. ఎలాగా ఎలా అన్నా? Just move along, my crazy boy, just move along. Baby, just move along. You are so fun, just move along. Shake it up. Just move along. Shake it up, my girl, just move along. Baby, just move along. Pretty tally girl, just move along. Shake it up.
అది మేడం. అదే మేడం, అంతే మేడం, ఇంకా తేడా లేదు. మీరు ఎన్నిసార్లు అడిగారు సార్లు అలాగే పాడతాం. ఓకే, అలాగే పడాలి. ఇంకా క్యూట్ గా ఉంది. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి మన ముందుకు వస్తుంది గీత. మేడం సీగాన పశునాంబలా ఉన్నావు. సీగాన పశునాంబ అంటే ఎవరో తెలుసా నీకు? తెలియదు మేడం. బుడుగని ఒక అల్లరి పిడుగ్గా ఉన్నాడు, బాగా అల్లరి చేస్తాడు. ఆ అల్లరి పిడుగ్గయ్యగాడికి ఒక ఫ్రెండ్ ఉంది, సీగాన పశునాంబ అని. 2 జడలు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని ఇలాగే పరికిణి జాకెట్ వేసుకుని ఇలాగే ఉంటుందేమో అనిపించేట్టు ఉందన్నమాట. అంచేత ఇప్పుడు నువ్వేం పాట పాడుతున్నావు అనమాట? అగిపుల్ల లాంటి ఆడపిల్ల. పర్ఫెక్ట్ పాట, తిరుగులేని పాట. ఆల్ ది బెస్ట్. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను. నా సంగతేంటో తెలుసుకోవా, పోను పోను. అచ్చమైన పల్లె రాని పిల్ల నేను, పచ్చి పైరగాలి పీల్చి పెరిగినాను, ఏరుకోరి కిల్లి కజ్జా పెట్టుకోను. నిన్ను చూస్తే కిల్లకుండా ఉండలేను. హాయ్ 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 హే సూటు మోడు చేల సుందరా, లేని పోని డాబు మనరా, ఈ పూరిలో పచేనాదిరా, నా గొప్పలు ఒప్పుకో తప్పులేదురా, రేవులోని తాడి చెట్టులా నీకెక్కువేమిటో, ఆ చుక్కలోని చూపు కొద్దిగా నేల దించుకో. హాయ్ అరే ఏం జరిగిందో చెప్పనా? నువ్వు బాగానే పాడావు, కానీ గోపిక్ గారు ఎక్కడ డాన్స్ చేయాల్సి వస్తుందో అని నువ్వు బాగా పాడలేదని చెప్తారు. కంగారు పడికే. గోపిక్ గారు డాన్స్ చేయలేదు, ఎందుకు చేయలేదో తర్వాత మనం కనుక్కుందాం. గాయత్రి గారు ఎలా అనిపించింది పాట? ఇంకొంచెం నవ్వుకుంటూ హుషారుగా పాడితే ఇంకా బాగుండేదేమో అనిపించి ఎంజాయ్ చేశాను. నేనైతే ఎంజాయ్ చేశాను. తన ఏజ్కి తను చాలా బాగా పాడింది, నచ్చింది నాకు సాంగ్. ఈ పాట గురించి నేనేం కామెంట్ చేయను, ఎందుకంటే పక్కన ఒరిజినల్ పాట పాడిన గోపిగా మాట్లాడితే బాగుంటుంది. గీత, ఈ పాట ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా? నీ పాటని. నా పాటనా? బుజ్జి పాట కదా ఇది, బుల్లి పాట కదా ఇది. బట్ ఎనీవే, మంచి పాట. చిన్న బిట్ సాంగ్ అయినా సరే చాలా పాపులర్ అయింది యాక్చువల్గా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ నేను పాడిన పాట పాడినందుకు. అండ్ అలా కాదు, ఇప్పటి వరకు పిల్లలు పాడుతూ ఉంటే సింగర్స్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిసిస్టులు సర్ప్రైజ్ ఇస్తూ వచ్చారు కదా, అందుకని మీకు సర్ప్రైజ్ ఇద్దామని మేము పాట పాడాం అన్నమాట. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దేవి గారికి కూడా థ్యాంక్స్, ఇంత మంచి పాట నాకు ఇచ్చినందుకు. నువ్వు బాగా పాడావు నాన్న. నేను పాడని యాటిట్యూడ్లో కూడా పాడా, కొత్తగా అనిపించింది. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను పాడు. అచ్చమైన పల్లె రాణి పిల్ల, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, అలా పాడాను నేను. బట్ బాగుంది, లిరిక్ బాగా సూట్ అయింది. నువ్వు పాడిన యాటిట్యూడ్ కూడా బాగుంది. పైన నోట్స్ పాడుతున్నప్పుడు కొంచెం శృతి చూసుకో ఈసారి. ఆ జోష్లో కొంచెం ఎంత, అది అందరికీ వస్తుంది. బట్ తప్పదు, నేను చెప్పక తప్పదు, నువ్వు వినక తప్పదు కదా. వెరీ గుడ్. బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో సరిగమ టీం నుంచి లాస్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతున్నాడు. మరోసారి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేయాల్సినంత ఫాలోయింగ్ ఉన్న తిరుపతి నుంచి రెడ్డప్ప. నీ ఫ్యాన్స్ అసోసియేషన్ బాబు. మేడం, ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? నేను పెళ్లి సినిమా నుండి జాబిలమ్మ నీకు అంత కోపమా పాడుతున్నాను మేడం. అబ్బో, అద్భుతమైన పాట ఎంచుకున్నావు. ఆల్ ద బెస్ట్ యూ.
జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా ఈ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదరే ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినబడలేదా హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనబడలేదా మరి అంత దూరమా కలలు గన్న తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా మనసు చూడవమ్మా కొలుందో లేదో నీ బొమ్మ మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా తోడు కోరి దగ్గరైతే దోషమా తీయనైన స్నేహం అంటే ద్వేషమా ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా రెడీపా நல்லா సాఫ్ట్గా పడేవా రెడ్డప్ప మేడం లాస్ట్ పల్లవి చాలా బాగా పాడావు జాబిలమ్మ నీకు అంత కోపమా ఎక్స్ప్రెషన్ బాగుంది వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదా అక్కడ ఎగ్జాక్ట్లీ అల్లాడిపోదాయి ఆ ఎక్స్ప్రెషన్ చాలా నచ్చింది నాకు అదే ఎక్స్ప్రెషన్ సాంగ్ మొత్తం మెయింటైన్ చేస్తుంటే ఇంకా బాగుండేది ఇంప్రెసివ్గా ఉండేది అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం సాంగ్ స్లో అయిందేమో అన్నట్టుగా ఫీల్ అయ్యాను బట్ ఆన్ ది హోల్ టోటల్గా చాలా బాగా పాడావు ఎక్సలెంట్ వాయిస్ కొంచెం శృతి టాప్లో వెళ్తున్నప్పుడు వాయిస్ కంట్రోల్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని ఫీల్ అవుతున్నాను చాలా బాగా పాడావు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ రివల్యూషనరీ ఫీల్ లోంచి లవ్ ఫీల్ లో వచ్చే ప్రయత్నం చేశారు డబ్బా ఫస్ట్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ లాస్ట్ దాని మీద నేను ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ టెంపో తగ్గింది ఓకే బట్ స్టిల్ నీలో ఒక ఇంప్రూవ్మెంట్ కనిపించింది దానికి నేను ప్రౌడ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ గాయత్రి గారు చెప్పినట్టు ఆర్పి గారు చెప్పినట్టు అవే పాయింట్స్ మళ్ళీ తిప్పి చెప్పక్కర్లేదు ముఖ్యంగా టెంపో కొంచెం ఫాస్ట్ అయితే ఇంకా బాగుండేది ఇంకా యాక్టివ్గా ఉండేది పాట అండ్ నువ్వు చాలా బాగా పాడావు రెడ్డప్ప థ్యాంక్ యూ మేడం
సిఎంఆర్ విశాఖ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరు? 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ సిఎంఆర్ విశాఖ వారు అందిస్తున్నారు. దాంతోపాటు దివ్య డైమండ్స్ అందించేటువంటి పర్ల్ సెట్ ఎవరు గెలుచుకుంటారో మనం తెలుసుకోవాలి. మా జడ్జెస్ జడ్జ్మెంట్ ఇచ్చే లోపల పిల్లలు వచ్చేసేయండి. ఆర్పి పట్నాయక్ గారు అండ్ గోపికా పూర్ణిమ గారు, ఈ రోజు సిఎంఆర్ విశాఖ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరు? మా గురుగారు పాట పాడిన సువర్ణజ్యోతి. సువర్ణ, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా. కంగ్రాచులేషన్స్ సువర్ణ జ్యోతి, మీకు సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుంచి 5,000 క్యాష్ ప్రైజ్, అలాగే మేడం దివ్య డైమండ్స్ వారు అందిస్తున్న పర్ల్ సెట్. సువర్ణ జ్యోతి పర్ల్ సెట్. ఈరోజు మా స్పెషల్ గెస్ట్ గా వచ్చిన గాయత్రి గారు, మీకు ఎలా అనిపించింది పిల్లల ప్రతిభ, వారి పర్ఫార్మెన్స్ అండ్ వారి ఏజ్ అండ్ వారు ఎదుర్కొన్న ఛాలెంజెస్, వీటన్నిటిని అధిగమించి వారు రావడం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్లీ ఐ థ్యాంక్ ఈటీవీ ఫర్ కండక్టింగ్, అంటే ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్, షోస్, ఇంకా మంచి మంచి మ్యూజికల్ షోస్ రావాలి. ఇలా ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్కి అందరికీ మంచి అవకాశాలు ఇచ్చి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు చాలా బాగా అటెండ్ చేశారు, చాలా బాగా పాడారు. వాళ్ళలో ఒక మెరుపు కనిపిస్తుంది, గెలవాలి అన్న ఒక తపన కనిపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్లోనే వీళ్ళు ఇలా ఉన్నారంటే ఇంకా ఎదిగే కొద్దీ ఇంకా చాలా మంచి మంచి సక్సెస్ చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ బ్లాక్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో పదనిసా టీంతో మనం కలుస్తాం. ఆ ఎపిసోడ్ పర్ఫార్మెన్స్ కూడా అయిన తర్వాత ఈ సరిగమ పదనిసా టీముల నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. అదెవరో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్ సైనింగ్ ఆఫ్. ఊరికే బై బాయ్తో కాదు, పాటతో. వీల్ సైన్ ఆఫ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీక్. బై బాయ్.